Hello guys, welcome to Easy World. Let's start the session Units and Measurements Part 2. In last session మనం ఏం నేర్చుకున్నాం? Physical quantities, how to write physical quantities and dimensions, what are the physical quantities and some methods to write the dimension problems and principle of homogeneity. మనం లాస్ట్ ఎండ్ చేసిన టాపిక్ ఏంది? మనం డైమెన్షన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఏ మెథడ్స్ ద్వారా చేయగలుగుతామో నేర్చుకున్నాం. అందులో మనం జస్ట్ 2 పాయింట్స్ నేర్చుకున్నాం. ఏంటి అవి? అందులో 3 ఉంటాయి, మనం 2 మాత్రమే నేర్చుకున్నాం. అవి 2 ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి, టు ఫైండ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఇచ్చి అందులో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనేవి ఫైండ్ అవుట్ ఈక్వల్ ఉన్నాయి లేదా ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఇంకోటి పాయింట్ ఏంది, to establish relation among various system of units. ఫిజికల్ క్వాంటిటీ వాళ్ళు మనకు డైమెన్షన్స్ ఇచ్చారు, వాటి యొక్క యూనిట్స్ ఎంత ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి, అవి ఈక్వల్స్ ఉన్నాయా అని ఫైండ్ అవుట్ చేయడమే. మనకు సెకండ్ పాయింట్ యొక్క ఫార్ములా ఏంది, n1u1 ఈక్వల్స్ టు n2u2. దెన్ గో టు థర్డ్ పాయింట్. లెట్స్ స్టార్ట్ నౌ. థర్డ్ పాయింట్ ఏంది, టు ఎస్టాబ్లిష్ రిలేషన్ అమంగ్ వేరియస్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇస్తారు, కానీ వాటిని మనం ఒక దాంతో లింక్ చేయాలి, దాన్ని ప్రపోర్షనల్ చేయాలి. అవి ఇన్వర్స్లీయా డైరెక్ట్లీయా అని ప్రపోర్షనల్ చేయాలి. మనం వాటికి వీటికి లింక్ ఉన్నట్టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, if length and acceleration due to gravity are fundamental quantities, express time period interval of L and G. అంటే ఇక్కడ ఏంది, లెంత్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చి టైం పీరియడ్కి వాటి మధ్య ప్రపోర్షనాలిటీ చేయమన్నారు. అవి ఇన్వర్స్గా డైరెక్ట్లీ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకేమి ఇచ్చారు, టైం పీరియడ్. లెట్స్ టు టీ, లెట్స్ ఎల్ అండ్ జీ. మనకు టీ అంటే టైం అని తెలుసు, దానికి డైమెన్షన్ ఏంది టీఏ. ఎల్ అంటే లెంత్, దాని డైమెన్షన్ ఏంది ఎల్. ఇక్కడ మనకు ఏంటి, టీ ప్రపోర్షనల్ టు, అది ప్రపోర్షనల్ టు మీన్స్ డైరెక్ట్లీ ఉందో ఇన్వర్స్ ఉందో మనకు తెలియదు. జస్ట్ ట్రై చేద్దాం. ఫస్ట్ టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ ఎక్స్ ఎందుకు చూసుకున్నామంటే, మనం ఇక్కడ మనకి అది ప్రపోర్షనాలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనలా ఇన్వర్స్లీ ప్రపోర్షనలా ఈక్వల్స్ టు అని మనకు తెలియదు, కాబట్టి ఎల్ పవర్ ఎక్స్ తీసుకున్నాం. దెన్ జీ పవర్ వై తీసుకున్నాం. ఇక్కడ టీ యొక్క డైమెన్షన్స్ ఏంది టీ, ఎల్ యొక్క డైమెన్షన్స్ ఏంది ఎల్. దెన్ జీ యొక్క డైమెన్షన్స్ ఏంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క డైమెన్షన్ ఏంది ఎల్ టీ పవర్ స్క్వేర్ పవర్ వై. ఇప్పుడు ఇవి రెండింటిని ఎల్ అండ్ జీ ఇవి రెండింటిని మనం యాడ్ చేస్తే ఎల్ పవర్ ఎక్స్ ప్లస్ వై టీ పవర్ -2y అని వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంది, -2y ఈక్వల్స్ టు 1. ఎక్స్పోనెంట్స్ మాత్రమే, ఇక్కడ పైన ఉన్న ఎక్స్పోనెంట్స్ మాత్రం -2y అంటే y ఈక్వల్స్ టు -1/2 వచ్చింది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈక్వల్స్ టు -y, ఎక్స్ ఈక్వల్స్ టు 1/2. ఇప్పుడు మనకు టీ యొక్క వాల్యూ ఏంటి అంటే ఎక్స్ వై ఎక్స్పోనెంట్స్ వాల్యూ వచ్చింది కదా, ఆ ఎక్స్పోనెంట్స్ని ఇక్కడ ఇచ్చిన ఫార్ములాలో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టీ యొక్క వాల్యూ వస్తుంది. టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ 1/2 జీ పవర్ -1/2 వచ్చింది. టీ ఈక్వల్స్ టు హోల్ రూట్ L/3. ద ఆన్సర్ ఈజ్ హోల్ రూట్ L/G. నేను 3 అన్నాను, L/G. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 3 పాయింట్స్. ఏం చేసిన, ఫస్ట్ పాయింట్లో ఇచ్చిన ఈక్వేషన్ బట్టి అది ఈక్వల్స్ టు ఉన్న ప్లస్ ఉన్న మైనస్ ఉన్న వాటిని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనేది ఈక్వల్ చేసినాం. ఇక్కడ మళ్ళీ సెకండ్ పాయింట్లో n1u1 ఈక్వల్స్ టు n2u2 అనే ఫార్ములా తీసుకొని వాటి యొక్క ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఈ మెథడ్స్ అనేవి మనకు ఎంసెట్లో యూజ్ అవుతాయి.
క్విక్గా ప్రాబ్లం చేయనీకి. అందుకే ఈ 3 మెథడ్స్ అనేది మనకి ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో ఏం చేసినాం, డిఫరెంట్ డైమెన్షన్స్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్న వాటిని ప్రపోర్షనాలిటీగా ఉండేలాగా చూసినాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 3 పాయింట్స్. మనం ఇప్పటిదాకా ఆ మెథడ్స్ ఫైండ్ అవుట్ చేసినాం. డైమెన్షన్స్ ద్వారా ఏ మెథడ్స్ ద్వారా ప్రాబ్లమ్స్ చేస్తామో ఫైండ్ అవుట్ చేసినాం. ఈ 3 మెథడ్స్ అనేవి మనకు అర్థమైనాయి. అట్లనే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే, ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ డెన్సిటీ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీస్, దెన్ హౌ వెలాసిటీ ఈజ్ రిలేటెడ్ టు దెమ్. అంటే ఏం క్వశ్చన్లో ఏం అడిగారు, ఎలాస్టిసిటీ అండ్ డెన్సిటీ అనేవి వెలాసిటీ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది, ఎట్లా రిలేటెడ్గా ఉంటాయి వెలాసిటీకి, ఇవి రెండు అనేవి చూడమని అడిగారు. ఇప్పుడు మనం టర్మ్స్ ఏంటి, ఎలాస్టిసిటీ, డెన్సిటీ, వెలాసిటీ. ఇప్పుడు ఈ మూడిటి యొక్క మనకు డైమెన్షన్స్ తెలవాలి. ఓకే, మనకు డైమెన్షన్ తెలుసు. అట్లనే వాటిని ఇప్పుడు రాసుకుంటాం. v ఈజ్ ప్రపోర్షనల్ టు e పవర్ x rho పవర్ y. వాట్ ఈస్ మీన్ బై రో? రో ఈస్ ఇండికేటెడ్ ద డెన్సిటీ. ఎందుకు ఎక్స్ అండ్ వై ఎక్స్పోనెంట్స్ ఎందుకు తీసుకున్నాం, అది మనకు టు ఫైండ్ ఆ రిలేషన్ ఎలా ఉంది, డైరెక్ట్లీ ఆర్ ఇన్వర్స్లీ ఉందని చూసుకుందాం. ఇప్పుడు వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఏంటి, ఎల్ టీ ఇన్వర్స్ అండ్ ఈక్వల్స్ టు ఈ యొక్క డైమెన్షన్ ఏంటి, ఎంఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ స్క్వేర్ హోల్ ఎక్స్. రో యొక్క డెన్సిటీ యొక్క డైమెన్షన్స్ ఎల్ హోల్ క్యూబ్, ఎల్ పవర్ హోల్ క్యూబ్ అండ్ హోల్ వై. అండ్ దెన్ ఎక్స్పోనెంట్స్ని మనం యాడ్ చేసి వాటిని చేస్తే మనకు కంపేర్ ద ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేయాలి. చేస్తే ఇక్కడ మనకు ఎం పవర్ ఎక్స్ ప్లస్ వై, ఎల్ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 3y, టీ పవర్ మైనస్ 2x వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే 0, వై ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్. వై వాల్యూ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అవుతుంది, వై వాల్యూ వెళ్తుంది. మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ 3y ఈక్వల్స్ టు 1. అంటే ఇక్కడ మనకు వాల్యూ తెలియదు, 1 తీసుకుందాం. దెన్ ఇక్కడ మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ 1 తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు 1/2 అయింది. దెన్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్లో మనకు ఎక్స్ వాల్యూ తెలుసు ఏంది, 1/2. ఇక్కడ వై ఈక్వల్స్ టు ఎక్స్ వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వై వాల్యూ వస్తుంది. దెన్ v ఈజ్ ప్రపోర్షనల్ టు ఈ పవర్ 1/2 రో పవర్ మైనస్ 1/2 వచ్చింది. v ఈజ్ ప్రపోర్షనల్ టు 1/2ని మనం ఎలా తీసుకుంటాం, హోల్ పవర్ ఈ బై రో తీసుకున్నాం. దెన్ ద ఆన్సర్ ఈస్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హోల్ రూట్ ఈ పవర్ రో. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఫోర్స్, వెలాసిటీ అండ్ టైమ్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్, వాటిని మనం డెన్సిటీ వాటిలాగా ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాటికి ఇన్వర్స్ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమంటారు క్వశ్చన్లో. మనకు డైమెన్షన్స్ తెలుసు, డెన్సిటీ, వెలాసిటీ అండ్ టైమ్, ఫోర్స్ యొక్క డైమెన్షన్ తెలుసు. వాటిని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. డెన్సిటీ యొక్క డైమెన్షన్స్ ఏంటి, ఎంఎల్ ఇన్వర్స్ క్యూబ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎఫ్ పవర్ ఎక్స్. ఎఫ్ అంటే ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఎంఎల్ టీ ఇన్వర్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్. దెన్ వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఎల్ టీ ఇన్వర్స్ హోల్ పవర్ వై. దెన్ టీ యొక్క డైమెన్షన్ ఇస్ నార్మల్ టీ పవర్ జెడ్. దెన్ ఇప్పుడు మనం ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేసి కంపేర్ చేసి ప్రపోర్షనల్ టు డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ బై వెలాసిటీ అండ్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్, ద de Broglie wavelength associated with a particle of mass m and energy E is h by whole root 2me. The dimension formula for Planck constant is. The Planck constant ఒక డైమెన్షన్ ఫార్ములా మనకు తెలిసింది ఏంటి, యాంగులర్ మూమెంటం
అండ్ ప్లాంక్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ అనేవి సేమ్ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. యాంగులర్ మొమెంటం యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు, ml² T ఇన్వర్స్. దెన్ యాంగులర్ మొమెంటం అండ్ ప్లాంక్ కాన్స్టెంట్ అనేవి రెండు ఈక్వల్గా ఉంటాయి. ప్లాంక్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటిది, ml² T ఇన్వర్స్. ఆన్సర్ A is correct one. The next question, the speed of wave produced in water is given by V equals to lambda A, lambda power A, G power B, rho power C, where lambda, G and rho are wavelength of wave, acceleration due to gravity and density of water respectively. The value of A, B, C and respectively are, ఇప్పుడు V ఈక్వల్స్ టు స్పీడ్, ఇప్పుడు లాంబ్డా G డెన్సిటీ అనేది వేవ్ లెంత్ ఆఫ్ వెలోసిటీ యొక్క వేవ్ లెంత్. ఇప్పుడు V అనేది స్పీడ్ అనే దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, బై వేవ్ లెంత్ ద్వారా స్పీడ్ వస్తుంది. అట్లనే మనకి అక్కడ పవర్స్ ఇచ్చారు ఏబిసి, మనం ఆ పవర్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ యొక్క వాల్యూ అంటే మనకు V అంటే V యొక్క డైమెన్షన్స్ ఏంటిది, LT ఇన్వర్స్, లాంబ్డా అంటే లెంత్, గ్రావిటీ అంటే LT పవర్ T ఇన్వర్స్ స్క్వేర్, దెన్ డెన్సిటీ అంటే ML ఇన్వర్స్ క్యూబ్. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ తీసుకున్న ఏబిసి, మనం ఎక్స్పోనెంట్సే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ మనం ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేస్తే V ఈక్వల్స్ టు లాంబ్డా పవర్ 1/2, G పవర్ 1/2, density is 0. Then the answer is lambda 1/2, G 1/2, rho. V equals to lambda 1/2, G 1/2 and rho. That's all.